గత వారం రోజుల నుంచి డిఆర్ ఛానల్ అనే కాలం మీద ఎంతో కాలం నుంచి 2020 సంవత్సరంలో 28 కోట్ల రూపాయలకి టెండర్ జరిగి కొంతవరకు పనులు చేసి ఆపేసి ఆ కాంట్రాక్టర్ డబ్బులు రావనే ఉద్దేశంతో వారు పూర్తిగా చేతులెత్తేస్తే మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ డిఆర్ ఛానల్ కానీ పూర్తి చేయకపోతే డిఆర్ ఛానల్ కింద ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు కానీ దానికి అనుసంధానమైనటువంటి డిఎం ఛానల్ ఏదైతే ఉందో దగదత్తి ముంగమూరు కాలం ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో వారు అటు ప్రభుత్వం ఉండే అధికారులతోనూ పెద్దలతోనూ ఇటు కాంట్రాక్టులతోనూ మొత్తం చర్చించి కాంట్రాక్టును ఒప్పించి వారికి అభయం ఇచ్చి పనులు మొదలు పెట్టేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది మనం అందరం కూడా సంతోషించాల్సిన అవసరం. ఎందుకంటే ఆ డిఆర్ ఛానల్ మీద 6 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 6 స్ట్రక్చర్స్ పూర్తయితేనే నీళ్లు సవ్యంగా వచ్చి డిఆర్ ఛానల్ కింద దాదాపు 4 మండలాలు, డిఎం ఛానల్ కింద ఒక 3 మండలాల రైతులు ఉండటం, వీళ్ళందరూ కూడా డిఎం ఛానల్ కింద ఉన్నటువంటి రైతులు కాలం తవ్విందే కానీ ఈ రోజుకి ఏనాడు నీళ్లు పాటించుకున్న పాపాలు పోలేదు. ఎందువల్లంటే అక్కడి నుంచి ఏ రోజు కూడా కాలువ పూర్తిగా అయిన దాఖలాలు లేవు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి పూర్తిగా సర్వే చేయించి జైకా నిధులతోటి 31 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కాంట్రాక్టర్ మొదలుపెట్టి అతనికి డబ్బులు లేవు అని చెప్పేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని వారు కూడా దాన్ని అర్థాంతరంగా మాపేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటే మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతం రైతులు కావలి రూరల్ మండలం, భూగోళ మండలం, దగదత్తి మండలం కొన్ని గ్రామాల రైతులు డిఎం ఛానల్ కింద ఉన్నారు. వీరందరూ కూడా వారిని అడగటం, వారు ఏ విధంగా నాన్న కానీ నేను ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన భాగంగా ఈ రైతులకి నీళ్లు ఇవ్వాలా, డెల్టాగా ఈ ప్రాంతాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో కంకణం కట్టుకోవటం జరిగింది. దీనికి ఇటీవల దగదత్తి మండలంలో కొందరు తెలుగుదేశం వాళ్ళే ఆటంకాలు సృష్టించడం, మేము ఒప్పుకోమని చెప్పి శపథాలు చేయటం మనమందరం చూసాం. మనమందరం కూడా సంతోషించాలా. ఒక ఆగిపోయిన పన్ను ఇంకొక దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నదాన్నో నిధులు లేవన్న దానికో ఏదో విధంగా ఒప్పించి వాళ్ళని ముందుకు నడిపించేదానికి చర్యలు తీసుకుంటే మనం అభినందించేది పోయి దాన్ని మేము ముందుకు సాగనీయమంటాం అనేది నిజంగా శోచనీయమైంది. మీరు మిగతా ఏదైనా విషయాలు ఉంటే చూసుకోండి, కానీ ఈ రైతుల్ని మోసగిచ్చేది, ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టొద్దని చెప్పి నేను చెప్తున్నాను. ఆ యొక్క స్ట్రక్చర్స్ ఈ రోజు పూర్తి చేయకపోతే మరలా వర్షాకాలం వస్తే ఈ స్ట్రక్చర్స్ పూర్తి కాకపోతే మరలా 1 సంవత్సరం వాయిదా పడుతుంది. సెకండ్ క్రాప్ అని దాన్ని ఏదో ఒక రోజు ఒక రైతులు కొద్దిగా 1 నెలలో 2 నెలల్లో ఇబ్బంది పడాలా, తప్పదు. ఈరోజు కాలువల ఆధునీకరణ కాకపోతే మనం చేసుకోకపోతే మీరు ఈ విధంగా అడిగేది ఇబ్బంది పెడితే మా రైతుల పరిస్థితి ఏంది? మొదట్లో ఉండేవాడు మీ మండలంలో ఉండేవాడు కాదు, మొదట్లో ఉండేవాడికి ఇబ్బంది లేదు, చివరిలో ఉండేవాడికి దగ్గర భోగోళ మండలం ఉండేవాడికి చాలా తీవ్రమైన ఇబ్బంది. మొన్న తాగునీళ్ళకి ఇబ్బంది అయితే ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదు ఈ మండలంలో. చివరికి కాలువ నుంచి ఎస్ఈపిఎం కాలువ ద్వారా, ఎస్ఎం కాలువ నుంచి నాగరావం ద్వారా, నాగరావం నుంచి డిఎం ఛానల్లోకి తీసుకొని వచ్చి ఈ కోవురుపల్లి కన్నతల చెరువుకు నీళ్లు ఇచ్చుకొని తాగునీళ్ళకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి భోగోళ మండలంలో ఉంది. ఇంకా కూడా ఈ భోగోళ మండల పరిస్థితి మీ యొక్క పట్టింపుల వల్ల మీ భోగోళ మండల రైతులుగా ఇబ్బంది పడాలని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కావున దయచేసి మా ఎమ్మెల్యే గారు చేపట్టినటువంటి ఈ అభివృద్ధి పథకానికి, ఈ అభివృద్ధి యొక్క దీనికి మీరు సహకరించండి.
మీరు కూడా కోఆపరేట్ చేసి డిఆర్ ఛానల్ పన్ను సెక్షన్స్ ఏదైతే 6 ఉన్నాయో ఆ 6 పూర్తి అయ్యేదానికి సహకరించాలా, అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలియజేస్తున్నా. అక్కడ ఎప్పుడైతే మీరు ఈరోజు ఆపుతారో, మీ పంతాలకు పోతారో, ఈరోజు రైతుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం రాబో కాలంలో కూడా ఇబ్బంది అవుతుంది. మన డెల్టా యొక్క సస్యశ్యామలమైన ప్రాంతం రైతులు తీవ్రంగా నష్టపోతారు. దీనికి మనం తీవ్రమైన మేము అందరం కూడా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ అభివృద్ధికి ఎమ్మెల్యేగా తీసుకున్న చర్యకి సహకరించండి, తోడ్పడండి, అభినందించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, కొంతమంది డిఆర్ ఛానల్ పనులు జరిపితే మేము నిరాహార దీక్షలు చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ ఈ 2 ఆధునీకరణ అయితేనే బోగోలు మండలంలో ఎక్కువ 11 చెరువులు ఉన్నాయి. వీటికి నీటికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. సుమారు 6,000 ఎకరాలు బోగోలు మండలంలోనే ఉంటాయి. అంటే ఈ డిఎం ఛానల్ ద్వారా. అదేవిధంగా డిఆర్ ఛానల్ ద్వారా చూసుకుంటే 17,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 17,000 ఎకరాలే కాకుండా తాగునీటి అద్దడి లేకుండా చుట్టూ ఉండే గ్రామాలు కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది అభివృద్ధి నిరోధకులుగా తయారైపోయి రైతుల్ని ఏవేవో మాయమాటలు చెప్పి ఈ విధంగా అన్నింటినీ మేము నిరాహార దీక్ష చేస్తాము, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని చెప్పి చెప్పడం అనేది బాగలేదు. ఈ డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ ఈ రిపేర్ల కోసం గత ప్రభుత్వంలో ఎప్పుడూ బిల్లులు రాలేదని ఆగిపోయి ఉంటే మన గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ని పిలిపించి వాళ్ళని కన్వీనెన్స్ చేసి బిల్లులు ఇప్పించే బాధ్యత నాది, మీరు ఆ వర్కలు చేయండి అని చేస్తే కొంతమంది అంటే మాలేపాటి సుబ్బానాయుడు అనే వ్యక్తి పని కట్టుకొని రైతులను రెచ్చగొట్టి అక్కడ నిరాహార దీక్షలు చేస్తాము, ఆ పని చేసేది లేదు, ఈ పని చేసేది లేదని మాట్లాడటం. రెండోది ఆ కాంట్రాక్టర్ ఏదన్నా కూడా ఇసుకు తోలుకున్నా, కంకర తోలుకున్నా అవన్నీ ఎస్కేప్ చేసేయటం. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. అసలు 2 కాలు ఏ విధంగా ఇస్తారు? అయ్యేవో మీటింగ్ జరగాల, అయ్యేవో మీటింగ్ జరిగిన పాట అది ఇప్పుడు ఇస్తారు. ఈ మీటింగు కాలేదు, ఏమీ కాలేదు, రైతులను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? మీకు కాంట్రాక్టర్ కమిషన్ లేదన్నా, కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ లేదన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా అమాయక రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తున్నారు. అంతేకాదు గతంలో ఒక 4 నెలల కిందట మన ప్రీతం శాసనసభ్యులు ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా దగ్గరలో ఉండే మండల ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషను వీటన్నిటికి అనుసంధానంగా ఒక సిమెంట్ రోడ్డు వేసేదానికి 32 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి పలకేసే రోజునే ఆ పలకను పగలగొట్టేసి ఆ వర్క్ చేయకుండా చేసింది నువ్వు కదా, నేను సభాముఖంగా అడుగుతాను. ఇంకైనా కూడా ఈ నా వర్గ పనులు పనులు మానుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకి దగదర్తి రాచర్లపాడు కాలువ, దగదర్తి మొంగమూరు కాలువ, ఈ 2 కాలువలు చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి పాడుపడిపోయి ఉన్న దానివల్ల మన ముఖ్య నాయకులు బేదా రవిచంద్ర యాదవ్ గారు అప్పుడు ఉన్నప్పుడు జైకా నిధులు తీసుకురావడం, టెండర్లు పిలవడం జరిగింది. గత వైసీపీ పాలన ఇది వల్ల మళ్ళీ రీటెండర్లు పిలవడం జరిగింది. పిలిచి ఇప్పుడు వర్క్లు స్టార్ట్ చేసింది. అది మనకి కనిగిరి రిజర్వాయర్ కింద డెల్టా కింద వస్తుంది కాబట్టి డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ కింద ఎప్పుడు డెల్టా అయిపోద్ది. ఆ డిఎం ఛానల్ కింద మనకి ఏకేవి కండ్రిక, బోగోలు చెరువు, కోవూరుపల్లి, కడనోతల, ముంగమూరు ఇవన్నీ చెరువులు ఎప్పుడు ఇక సెకండ్ క్రాప్ కూడా డెల్టా అయిపోతుంది. ఇప్పుడు ఆడున్న సైపాన్ పడగొట్టి ఆ సైపాన్ మొత్తం శుభ్రంగా నిర్మించిన దానివల్ల ఒక పంట ఇబ్బంది అయినా ఆ పనులు ఎప్పుడైతే శుభ్రంగా మనం చేసుకుంటామో మొత్తం అందరికీ రైతులకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ 2 కార్లకి డెల్టా కిందకు వస్తుంది కాబట్టి అవి పెట్టి చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరుకే ముంగమూరు కాలం ఉంది కానీ
ఇప్పుడు ముంగమూరు కాలువకి దగదత్తి నుంచి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. ఎస్విపిఎం నుంచి ఎస్కేప్ చేసేసి వీటికి ఇవ్వడం వాటికి చాలా బర్డన్ అయిపోయింది. తొందరగా ఈ కాలువ బ్రిడ్జ్ కాలువ పనులు చేసేసి తొందరగా రైతులకి నీళ్ళు ఇవ్వమని కోరుతున్నాం.